నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. నగరంలో పదుల సంఖ్యలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా పెట్రోల్ కంటే డీజిల్ కొరత అధికంగా ఉంది. వాహనదారులు, రైతులు సహా అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి సమస్య ఆదివారం రాత్రికి తీవ్రమైంది. ముఖ్యంగా వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు తరిగిపోతున్నాయి. నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్, పరమేశ్వరి నగర్, గాంధీ బొమ్మ సెంటర్, పోలీస్ ఆఫీస్ సెంటర్ తదితర ప్రధాన కూడలలో పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. ఆటోలైతే కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కొందరు ప్రజలు డబ్బాలు తీసుకొచ్చి పట్టమని చెబుతుండటంతో వాహనదారులు తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో బంకుల యజమానులతో గొడవలకు దిగుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకు మూసేస్తున్నారు. ఇదిలా ఉంటే కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్పడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి పాత బకాయిలు చెల్లించిన బంకులకు పూర్తి స్థాయిలో ఇంధన సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.